గైస్ మనకైతే అయోధ్య దర్శనం అయితే అయిపోయింది అనమాట. రాములవారి స్వామిది. ఇంకా మనమైతే ఉజ్జయిని మహాకాల్ అని మధ్యప్రదేశ్ వెళ్తున్నాం అనమాట. గైస్ మనమైతే ఫైనల్లీ ఉజ్జయిని అయితే రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం అనమాట. మన డైరెక్ట్గా అయితే ట్రైన్స్ ఉన్నాయి అయోధ్య నుంచి ఉజ్జయినికి, శుభ్రంగా రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే ఆటోస్ చూద్దాం. టెంపుల్కి అయితే డిస్టెన్స్ 1 కిలోమీటర్ దూరం ఉంది, సో ఇబ్బంది ఏం లేదు. ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోండి. బయటికి వెళ్తే డిమాండ్ ఎక్కువ అయిపోద్ది అనమాట ఆటోలకి అయితే. మేమైతే రీచ్ అయ్యేసరికి మాకు ఈవినింగ్ 5 అయిందనమాట. అందుకనే మాకు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి గబగబా దర్శనం చేసుకున్నాం అని చెప్పి ఆటో అయితే తీసుకున్నాం అనమాట. కానీ ఆటో అయితే పక్కనే, టెంపుల్ అయితే మనకు పక్కనే ఉంటుంది. ఆటో కూడా మనం చాలా ఫ్రాడ్ చేస్తారు, జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. గైస్ మనమైతే ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. చూడండి, మీకు లైవ్ ఫుటేజ్ కూడా అక్కడ వస్తుంది, మనకి చూపిస్తాను. ఇంకా మనకైతే ఇక్కడ ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పారు లోపలికి, సో మేమైతే ఇంక ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాం అనమాట. గుళ్ళోకి అయితే ఫోన్స్ అయితే ఎలా ఉందంట, కాకపోతే మాకేం తెలియదు కదా. ఫోన్స్ అయితే ఎలా లేదన్నారు ఫస్ట్లో, వాళ్ళ తర్వాత చూస్తే ఫోన్స్ ఎలా ఉన్నాయి అన్నారు. సో మేమైతే అట్లా ఫోన్ తీసుకెళ్ళాం. కాకపోతే గుళ్ళో అయితే ఫోన్ తీయలేదు గర్భగుడిలో. అందుకే సరౌండింగ్ గుడి లోపల అయితే మొత్తం చూపిస్తాను, చూడండి ఎట్లా ఉందో. ఇది గోపురం తీసి స్ట్రైట్ వెళ్ళద్ది. గైస్ మనకైతే టైం లేదు, ఎందుకంటే మేమైతే నైట్ టైం వచ్చాం కాబట్టి 9 క్లోజ్ చేస్తారు టెంపుల్. ఇంకా అందుకని మేమైతే మహాకాల్ టెంపుల్ దర్శనం తొందరగా చేసుకుని ఇంకా మనం వెళ్ళేది కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. గైస్ కాలభైరవ టెంపుల్ అయితే మనకి 9 to 10 కిలోమీటర్ల వరకు అయితే వస్తుందన్నమాట మనకి గుడి దగ్గర నుంచి. అందుకని ఆటోనే ప్రిఫర్ చేయండి. ఆటోకి పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారు ఆటో వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆటోస్ కూడా ఉంటాయి రిటర్న్ రావడానికి కూడా, ఇబ్బంది ఉండదు. వాళ్ళ మీద ఫ్రాడ్ చేస్తారు, ఎందుకంటే అప్ అండ్ డౌన్ కలిపి 100 రూపీస్ ఇవ్వండి మేము అంటారు, కానీ రిటర్న్ వచ్చేప్పుడు ఇంకా డిమాండ్ ఎక్కువ చేస్తారు అమౌంట్. అందుకని వెళ్ళేప్పుడు మాత్రమే తీసుకోండి, వచ్చేప్పుడు అయితే ఆటోస్ అక్కడే అవైలబుల్ ఉంటాయి, వాటితో వచ్చేసేయండి. గాయస్ ఇక్కడ కాలభైరవ టెంపుల్ దగ్గర వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే ప్రసాదం బదులు వైన్ పోస్తారనమాట.
చాలామంది ఇక్కడ అందరూ భక్తులందరూ వాళ్ళైతే వైన్ తీసుకొస్తారు. ఇక్కడ గవర్నమెంట్ అయితే అప్రూవల్ చేసిందన్నమాట. సో గుడి ముందే వైన్ పెడతారు. చాలామంది భక్తులు అయితే తీసుకొచ్చి కొంచెం దేవునికి పోసి మిగతాది వాళ్ళ ఇంటికి ప్రసాదంగా తీసుకెళ్తారన్నమాట. ఇది ఇక్కడైతే లీగల్గానే జరుగుతుంది అనమాట. వైన్ అనేది దేవుడి గుడి బయటే ఉంటుంది అనమాట. ఏంటది? ఓకే గైస్, చూసారు కదా కాలభైరవ టెంపుల్ అయితే. ఇక మన నెక్స్ట్ డెస్టినేషన్ అయితే వరంగల్ వెళ్దాం అన్నమాట. వరంగల్లో 1000 స్తంభాల గుడి, అమ్మవారి గుడి ఒకటి ఉందంట. అవి అయితే చూద్దాం. ఇంకా మాకైతే టైం అయిపోతుంది, నైట్ 9 అయింది. సో ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తారు, వెళ్ళిపోతున్నాం మేము అయితే. అండ్ ట్రైన్ ఉంది మాకు ఈ టైంలో.